హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన తెలంగాణలో ఎంతో స్పెషల్ అయిన సర్వపిండిని చూపిస్తున్నాను. బిగినర్స్ అయినా పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇక వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈవినింగ్ వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇలా సింపుల్గా సర్వపిండిని ఇంట్లో పెట్టండి, చాలా బాగా వస్తుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని ఒక్కసారి ఇలా సర్వపిండిని ట్రై చేయండి. ఇక ప్రాసెస్కి వచ్చేస్తే ఇక్కడ నేను 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. దీంట్లో ఏం వేయలేదు, ఓన్లీ బియ్యాన్ని పట్టించిన పిండిని తీసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల వరకు పిండిని తీసుకున్నాక దీంట్లోకి 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు పచ్చి కారాన్ని ఇట్లా తీసుకోవచ్చు. 2-3 పచ్చిమిర్చిని మిక్సీ పట్టి తీసుకోండి. పచ్చి కారం తీసుకునేది ఉంటే ఇక్కడ నేను నార్మల్ కారాన్ని తీసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు ఉప్పుని, కొద్దిగా పసుపుని, అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్రని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పక్క వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు నువ్వులు అనేది టేస్ట్ చాలా బాగా ఇస్తుంది సర్వపిండికి, కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 10 నిమిషాల ముందుగా లేదా 20 నిమిషాల ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుంటున్నాను 2-3 టేబుల్ స్పూన్ల వరకు. అలాగే 2-3 రెమ్మల వరకు కరివేపాకును వేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ తప్పకుండా వేసుకొని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇవన్నీ వేసుకోవడం వల్ల. వీటన్నిటిని ఇక్కడ నేను చూపించినట్టు కారం ఉప్పు అంతా పిండిలో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాకనే వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు పిండిని ఇలా నదుపుతూ మిక్స్ చేసుకుంటే దాంట్లో ఉల్లిపాయలు ఉన్న పచ్చి అనేది పిండికి పట్టి కొద్దిగా పొడి పొడిగా అవుతుంది. ఆ స్టేజ్లో ఇక్కడ నేను చూపించినట్టు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలిపి తీసుకోవాలి. సర్వపిండికి పిండి అనేది కొద్దిగా గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించినట్టు కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం బియ్యం పిండిని తీసుకుంటున్నాం కాబట్టి బియ్యం పిండి కొద్ది వాటర్ ఎక్కువైనా మరీ లూజ్గా అవుతుంది. ఇక్కడ నేను చూపించినట్టు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత బాగా నీట్ చేసుకోవాలి పిండిని. అంత బాగా కలిపి తీసుకుంటే మనకు సర్వపిండి అనేది అంత బాగా వస్తుంది. ఇక్కడ 2-3 నిమిషాల వరకు నేను ఇక్కడ బాగా కలిపి తీసుకుంటున్నాను. ఇలా కలిపి తీసుకున్నాక ముద్దగా కట్టి తీసుకుంటున్నాను. సో ఇలా రావాలి పిండి అనేది ముద్దగా, మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇక్కడ నేను చూపించినట్టు ఇలా ఉండాలి. ఇలా పిండిని ఒత్తి చూసుకుంటే మటుకు ఇలా గుంట అనేది పడాలి. ఇక్కడ నేను చూపించే కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా పిండిని విరిస్తే ఇలా రావాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా గట్టిగా ఉండి విరిస్తే ఇలా రావాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల పిండికి ఇక్కడ నేను 2 ముద్దల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ముద్దల్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇక్కడ నేను చూపించినట్టు ఇలా ఒత్తి తీసుకోవాలి. పిండి ముద్దను అనేది ఈ షేప్లో ఈ సైజులో ఒత్తి తీసుకోవాలి. మనం సర్వపిండి అనేది ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒత్తి తీసుకుంటే ఇక్కడ నేను తీసుకున్న 2 ముద్దల్ని ఇలానే ఒత్తి తీసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు పెనం పైన ఒత్తుకుందాం. ఇక్కడ నేను చపాతీ కాల్చే పెనాన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటున్నాను. ఇలా పెద్దగా ఉన్నది తీసుకోండి. ఇక్కడ దీని మీదకి ఇక్కడ నేను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కనుక ఆయిల్ స్పూన్తో చూస్తే 1/2 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని పెనాన్కి అంతా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది అంత బాగా అప్లై చేసుకుంటే సర్వపిండి అనేది అంత బాగా వస్తుంది. ఈ సర్వపిండికి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను తీసుకొని ఇక్కడ నేను చూపించినట్టు ఒత్తి తీసుకోవాలి. సర్వపిండి అనేది మీకు వీలైనంత పల్చగా ఒత్తి తీసుకోండి. ఇక్కడ నేను చూపించినట్టు 3 వేళ్ళతో ఒత్తండి, ఈజీగా ప్రెస్ అవుతుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది పిండి అనేది. ఇలా 3 వేళ్ళతో కొద్దిగా స్ట్రెస్ ఇచ్చి మీకు వీలైనంత పల్చగా ఒత్తుకోండి. నేను ఇక్కడ అంత మందంగా కాకుండా అంత పల్చగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకుంటున్నాను. సర్వపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు ఇట్లా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఈ సర్వపిండిని. ఒక్కసారి ఈ సర్వపిండిని ట్రై చేయండి, మళ్ళీ చేయని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా ఒత్తుకున్నాను నేను, అంత మందంగా కాకుండా అంత మీడియం సైజ్ కాకుండా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇప్పుడు నేను గుంటల్ని పెట్టుకుంటున్నాను, హోల్స్ని. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల సర్వపిండి అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది. దాంట్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం కాబట్టి క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఈ హోల్స్ని మటుకు తప్పకుండా పెట్టుకోండి. ఇలా నేను అన్నిటినీ హోల్స్ని ఇలా పెట్టుకున్నాక దీంట్లోకి ఇప్పుడు నేను ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మరో 1/2 స్పూన్ వరకు ఆయిల్ని తీసుకున్నాను నేను ఇక్కడ ఆయిల్ స్పూన్తో. ఇప్పుడు ఈ హోల్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఆయిల్ని వేసుకోవాలి. ఈ సర్వపిండికి అనేది కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా మంచిగా క్రిస్పీగా రావాలంటే ఆయిల్ తప్పకుండా కొద్దిగా ఎక్కువగానే వేయాలి. సో
మరి ఇంత ఎక్కువగా ఆయిల్ అనుకోకండి, దీనికి తప్పకుండా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ని వేసుకున్నాక లిడ్ని ఉంచుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా దీనికి ఫ్రై అనేది టైం ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ నేను 3 నుంచి 4 నిమిషాలకు చూపిస్తున్నాను చూడండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది మధ్యలో. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఇప్పుడు కడాయిని తిప్పుకుంటూ లేదా పెన్నాన్ని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అన్ని వైపులో ఒకే తీరులో ఒకే కలర్లో చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇలా నేను చూపించినట్టు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉంటుంది చూడండి. కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ టర్న్ చేసుకుంటే చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇక్కడ టైం అనేది 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి. మరొక వైపు టర్న్ చేసుకున్నాక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సర్వపిండి అనేది రెడీ. ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో చూడడానికి అంతే బాగుంటుంది టేస్ట్కి. ఇట్లా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి లేదా పెద్దలకి ఇట్లా చాలా బాగా నచ్చుతుంది. ఇది టీలో తీసుకున్నా చాలా బాగుంటుంది. అంతే, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సర్వపిండి అనేది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా బియ్యపిండి ఒకటి ఉంటే సరిపోతుంది ఈ సర్వపిండికి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.